గుడ్ న్యూస్. అన్నదాతల కుటుంబాలకు అండగా నిలిచే జీవిత బీమా పథకం. 5 లక్షల రూపాయల జీవిత బీమా పథకం కోసం దరఖాస్తుల ఆహ్వానం. పట్టాదారు పాస్ పుస్తకం కలిగి ఉన్న రైతులు మాత్రమే అర్హులు. 18 నుండి 59 ఏళ్ల వయసు ఉన్న రైతులకు ఈ పథకం వర్తిస్తుంది. ఆగస్టు 5 వరకు గడువు తేదీ. తమది రైతులకు అండగా నిలిచే ప్రభుత్వం అని నిరూపించుకుంటున్న రేవంత్ సర్కార్. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ అభివృద్ధి, రైతుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ 2024లో అధిక శాతం నిధులను వ్యవసాయ రంగానికి కేటాయించారు. This year I have made a provision of 1.52 lakh crore rupees for agriculture and allied sectors. ఇది మనందరికీ తెలుసు. రీసెంట్ గా నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఈ విషయం తెలియజేశారు. ఏకంగా 72,659 కోట్లను వ్యవసాయ అనుబంధ రంగాలకు కేటాయించి ఆ రంగానికి తామిచ్చే ప్రాధాన్యత ఎలాంటిదో చెప్పకనే చెప్పారు. ఇప్పటికే 2 లక్షల రూపాయల వ్యవసాయ రుణాల మాఫీ ప్రక్రియ ప్రారంభించిన ప్రభుత్వం రైతు భరోసా, పంటల బీమా, నాణ్యమైన విత్తనాల సరఫరా, వరి పంటలకు బోనస్, రైతు కూలీలకు ఆర్థిక సాయం, ఇలా వ్యవసాయానికి సంబంధించిన పథకాల కోసమే బడ్జెట్ లో వేల కోట్ల రూపాయలు కేటాయించారు. కాగా రైతుల కోసం ఇప్పటికే 5 లక్షల రూపాయల జీవిత బీమా పథకం కోసం రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది ప్రభుత్వం. ప్రమాదవశాత్తు రైతు మరణిస్తే ఆ కుటుంబానికి 5 లక్షలు అందిస్తారు. సో అర్హులైన వారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వం సూచించింది. ఇంతకే మీరు ఈ పథకానికి ఆల్రెడీ అప్లై చేసుకుని ఉన్నారా? నేను చెప్తాను ఆ పథకం ఏంటి, ఈ పథకానికి ఎవరు అర్హులు, ఏ డాక్యుమెంట్లు కావాలి, ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఇలాంటి మరింత సమాచారం నేను వీడియోలో తెలియజేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోనికి వెళ్ళిపోదాం. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్ అండ్ మీ శిరీష కందుల. అధికారంలోనికి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని తెలిపింది. అంతేకాక ఎన్నికల్లో రైతుల కోసం ప్రకటించిన హామీలన్నింటినీ అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటోంది. అన్నదాతల కుటుంబాలకు అండగా నిలిచే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ప్రతి రైతుకు 5 లక్షల జీవిత బీమా బెనిఫిట్ ఉంది. చాలా మంది ఇప్పటికే ఈ స్కీమ్ లో చేరారు. అయితే ఇటీవల కాలంలో భూములు కొనుగోలు చేసిన వారు ఈ స్కీమ్ ప్రయోజనాలు పొందలేకపోవచ్చు. అలాగే వారసత్వంగా భూములు పొందిన వారికి కూడా ఈ బెనిఫిట్ ఉండకపోవచ్చు. అంటే కొత్తగా పాస్బుక్లు పొందిన వారు రైతు బీమా పథకంలో చేరి ఉండకపోవచ్చు. సో రేవంత్ సర్కార్ ఇలాంటి వారి నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 2024 జూలై 28 లోపు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందే వారి నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అందువల్ల ఇలాంటి వారు తమ బీమా కోసం పథకంలో చేరవచ్చు. ఈ పథకంలో చేరిన రైతులు ఏదైనా కారణం చేత మరణిస్తే 5 లక్షల రూపాయల బీమా సొమ్ము రైతు కుటుంబానికి 15 రోజుల్లో అందుతాయి. సో ఇదంతా బానే ఉంది. మరి అప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు, గడువు తేదీ ఏంటనే కదా ఆలోచిస్తున్నారు. చెప్తా చూడండి. ఆగస్టు 5 వరకు గడువు. రైతు బీమా పథకానికి ఆగస్టు 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఇటీవల కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన వారు వచ్చే నెల 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరి ఈ పథకానికి ఎవరు అర్హులు చెప్తాను చూడండి. పట్టాదారు పాస్ పుస్తకం కలిగి ఉండి 18 ఏళ్ల వయసు నుండి 59 ఏళ్ల వయసు ఉన్న వారంతా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. మరి ఏ డాక్యుమెంట్లు కావాలి అనే కదా ఆలోచిస్తున్నారు, అది కూడా చెప్తాను చూసేయండి. ఈ పథకానికి అప్లై చేయడానికి రైతు పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్, రైతు ఆధార్ కార్డ్, ఎవరైతే మీ నామినీగా పెట్టుకుంటారో, ఎవరికైతే అకౌంట్ లో డబ్బులు పడాలి అనుకుంటారో వాళ్ళని నామినీ అంటారు. సో అలాంటి వాళ్ళ ఆధార్ జిరాక్స్ కూడా కావాలి. ఇప్పుడు
ఇప్పుడు ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలనే కదా ఆలోచిస్తున్నారు, అది కూడా చెప్తాను, చూసేయండి. రైతు బీమా దరఖాస్తు చేసుకునే దరఖాస్తు ఫారాలను వ్యవసాయ అధికారుల వద్ద దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంటాయి. ఆ దరఖాస్తు ఫారం ను తీసుకొని మీ వివరాలను నింపాలి. ఆ తర్వాత ఇప్పుడు నేను చెప్పాను కదా డాక్యుమెంట్లు ఏవైతే కావాలో వాటన్నిటిని తీసుకొని దరఖాస్తు ఫారానికి జత చేసి మీ గ్రామానికి సంబంధించి ఏఈఓకు దరఖాస్తు ఫారాలను అందజేస్తే సరిపోతుంది. ఎలాంటి నగదు చెల్లించవలసిన పని లేదు. మీ తరపున ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కంపెనీకి ఎల్ఐసి ప్రీమియాన్ని చెల్లిస్తుంది. ఒకసారి దరఖాస్తు చేసుకున్న రైతులు మరొకసారి దరఖాస్తు చేసుకోవాల్సిన పని లేదు. ప్రతి ఏడాది ప్రభుత్వమే రెన్యువల్ చేస్తుంది. ఇంకెందుకు మరి ఆలస్యం? రైతు బీమా కోసం దరఖాస్తు చేసుకొని రైతులు ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోండి. అయితే దేశీ దిగ్గజ బీమా రంగ కంపెనీల్లో ఒకటిగా ఉంటూ వస్తున్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి సహకారంతో ఈ రైతు బీమా పథకాన్ని అమలు చేస్తున్నారు. ప్రమాదవశాత్తు రైతు మరణిస్తే ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు అందిస్తారు. దరఖాస్తు సమయంలో పేర్కొన్న నామినీ బ్యాంకు ఖాతాలో ఈ డబ్బులు జమ చేస్తారు. 18 ఏళ్ల యువ రైతుల నుండి 59 ఏళ్ల లోపు అన్నదాతలు ఈ పథకానికి అర్హులుగా నిర్ధారించారు. అయితే ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ ప్రభుత్వం దీన్ని తీసుకొచ్చింది. సో ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం ఎవరైతే ఇంతకు ముందు అప్లై చేసుకోలేని వాళ్ళు ఉన్నారో, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా ఎవరైతే అప్లై చేసుకుని వాళ్ళు ఉన్నారో, కొత్తగా భూములను వారి పేరు పైకి రిజిస్టర్ చేసుకుని ఉన్నారో అలాంటి వాళ్ళకి మరొక అవకాశాన్ని కల్పించింది. సో అది ఇవాల్టి మన అప్డేట్. అర్థమైంది కదా? మీలో ఇంకా ఎవరైనా ఈ రైతు బీమా పథకానికి ఎల్ఐసి తరపున అప్లై చేసుకొని వాళ్ళు ఉంటే అప్లై చేసుకోండి. ప్రాసెస్ అర్థమైంది కదా? మీరు వీడియో చూసిన తర్వాత మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే, మీకు ఇంకేమైనా అర్థం కాకపోతే ఒకసారి కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీ అందరికి బాగా నచ్చుతుంది, ఇంకా బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. మళ్ళీ ఇలాంటి మరొక కొత్త అప్డేట్ తో వ్యవసాయానికి సంబంధించిన మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్లో వ్యవసాయానికి సంబంధించి సేంద్రియ వ్యవసాయం ఎలా చేయాలి, సేంద్రియ ఎరువులను ఎలా తయారు చేయాలి, వాటిని ఎలా స్ప్రే చేయాలి, పౌల్ట్రీ ఫార్మింగ్, పిగ్ ఫార్మింగ్, మేకల పెంపకం, గొర్రెల పెంపకం, కౌజుపిట్టల పెంపకం, కుందేళ్ల పెంపకం, ఇలా ఒక్కటేంటండి వ్యవసాయానికి సంబంధించి చాలా రకాల వీడియోస్ ఉన్నాయి. ఒక్కసారి వాచ్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది. వీడియోస్ వాచ్ చేసిన తర్వాత డౌట్ ఉంటే కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనుకుంటున్నారు, ఏ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటున్నారో కూడా చెప్పండి. దాని గురించి నేను వీడియో చేయడానికి తప్పకుండా ప్రయత్నిస్తాను. అంతే కదండి, ఫ్రీడమ్ యాప్ లో వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి 1200కు పైగా కోర్సులు ఉన్నాయి. అక్కడ ఎవరైతే వాళ్ళ పర్సనల్ లైఫ్ లో వ్యవసాయానికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి, పర్సనల్ ఫైనాన్స్ కి రిలేటెడ్ అనుభవజ్ఞులైన వాళ్ళు ఉంటారో వాళ్ళ చేత మీకు కోర్స్ అనేది ఇవ్వబడుతుంది. అక్కడ మీకు కోర్స్ చూసిన తర్వాత కూడా మీకేమైనా డౌట్ ఉంటే మెంటర్ కనెక్ట్ అనే ఆప్షన్ తో వాళ్ళతో డైరెక్ట్ గా వీడియో కాల్ రూపంలో కనెక్ట్ అయ్యి మీకున్న డౌట్స్ ని క్లియర్ చేసుకోవచ్చు. ఇంకెందుకు మరి ఆలస్యం? వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.